నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. మహిళలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ. పండుగ వేళ ఢిల్లీలోని ఓ పాఠశాలలో విద్యార్థులతో ముచ్చట. మహిళల రక్షణకు ఓ సోదరుడిలా తోడుంటానన్న మంత్రి నారా లోకేష్. యుగాలు గడిచినా రక్షాబంధన్కు వన్నె తగ్గదంటూ స్పష్టం. 23న గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించండి. క్షేత్రస్థాయి సిబ్బందికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు. కుట్టు శిక్షణ పొందిన 60 మందికి మిషన్ల పంపిణీ. మహిళా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తోడుంటుందని మంత్రి నిమ్మల హామీ. దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సోదరీమణులు తమ సోదరులకు రాఖీలు కట్టి ఆశీర్వదిస్తున్నారు. ప్రధాని మోదీ సైతం వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇవాళ ఉదయాన్నే ఢిల్లీలోని ఓ పాఠశాలకు వెళ్లిన మోదీ విద్యార్థులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అనంతరం చిన్నారులంతా ఒక్కొక్కరిగా వచ్చి మోదీ చేతికి రాఖీలు కట్టారు. సందర్భానుసారం విభిన్న వేషధారణలతో ఆకట్టుకునే మోదీ రాఖీ పండుగకు కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. మోదీ ధరించిన దుస్తులు నెటిజన్లు అమితంగా ఆకట్టుకున్నాయి. ఆయన ఇవాళ తెల్లటి కొత్త లేత ఆకుపచ్చ జాకెట్ ధరించి రాఖీ పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్నారు. ఏపీలోని మహిళలందరికీ జీవితాంతం కష్టసుఖాల్లో ఓ సోదరులా తోడుంటానని మంత్రి నారా లోకేష్ అభయమిచ్చారు. సోదరులా ఆదరించి తోడబుట్టిన తమ్ముడిలా అభిమానించిన సోదరి మహిళలందరికీ లోకేష్ రక్షాబంధన శుభాకాంక్షలు తెలిపారు. మహిళల సంక్షేమానికి భద్రత గౌరవం కల్పించడానికి కృషి చేస్తానని మాటిచ్చారు. ఓ సోదరుడిలా సోదరి మహిళలకు అందించే రాఖీ కానుక ఇదేనని లోకేష్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఎన్ని తరాలు మారినా యుగాలు గడిచిన రక్షాబంధన్కు వన్నె తగ్గదని అన్నారు. ఇలాంటి పర్వదినాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా పలువురు నేతలు ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ నెల 23వ తేదీన గ్రామ సభల నిర్వహణ చేపట్టాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఏపీ సచివాలయం నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనుల ఆమోదం కోసం గ్రామ సభ నిర్వహణ, అందుకు సంబంధించిన విధి విధానాలపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఉపాధి హామీ పథకం పరిధిలో 46 రకాలైన పనులు చేపట్టవచ్చని అన్నారు. ఈ పథకం ద్వారా వేల కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తున్నామని వివరించారు. ప్రతి రూపాయి బాధ్యతతో వ్యయం చేయాలని, ఉపాధి హామీ పథకం లక్ష్యం అందుకోవాలని సూచించారు. జిల్లా స్థాయి అధికారుల నుంచి మండల, గ్రామ స్థాయిలో ఉన్న అధికారులు ఈ పథకం పనులు అమల్లో బాధ్యత తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఒకే రోజు ఈ గ్రామ సభ తీర్మానాలు చేయాలి అనేది చాలామంది కోరికది. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీల నుండి జిల్లా పరిషత్ వరకు పటిష్టంగా ఉన్నప్పుడే నిజంగా మనం అనుకున్న అభివృద్ధి సాధించగలుగుతాం. అందుకని దాంట్లో భాగంగానే ఆగస్టు 23వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఒకే రోజున గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ గ్రామ సభల్లో ఉపాధి హామీ పథకంలో ప్రతి కూలీ కుటుంబం సంవత్సరంలో 100 రోజులు పనిచేసే విధంగా అవగాహన కల్పించాలి. కూలీలకి ఉన్న హక్కులను తెలియజేయాలి. రైతులకు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంబంధించిన పనుల వివరాలను గ్రామ సభల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియజేయాలి. ఇకపైన ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి మనందరం కలిసి పనిచేద్దాం. పథకం అమలులో మన రాష్ట్రాన్ని దేశంలోనే మళ్ళా మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేయాలని కోరుకుంటా ఉన్నాను. గ్రామాలను అభివృద్ధి చేసే మహాత్మా గాంధీ గారి కళలాగా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలి, ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి మీరందరూ కలిసి మాకు సహాయ సహకారాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహిళల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం శివదేవుని చిక్కల గ్రామంలో శ్రీ రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ పొందిన 60 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు స్వయం కృషితో ఆర్థిక అభివృద్ధిని సాధించాలని సూచించారు. అనంతరం కంప్యూటర్ శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లను మంత్రుల చేతుల మీదుగా అందజేశారు. రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ కన్న తల్లికి కన్న ఊరికి ఎంత చేసినా కూడా రుణం తీరదనంటారు. అటువంటి రుణం తీర్చుకోవాలనేటువంటి ఆలోచనతో
ఇవాళ రామారావు గారు ఈ యొక్క శివదేవుని చిక్కాల గ్రామాన్ని కేంద్రంగా తీసుకొని ఈ శివదేవుని చిక్కాల దీని పరిసర ప్రాంతాల్లో ఇంత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం, అది నా నియోజకవర్గంలో ఉండి నాకు ఎంతో సహకారిగా ఉండడం చాలా సంతోషంగా ఉంది అనే విషయాన్ని మొదటగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ప్రతి వ్యక్తికి కూడా ఈ సమాజంలో విద్య అనేది అవసరం, ఆరోగ్యం అనేది అవసరం. నేను చూసా శివదేవుని చిక్కాల్లో ఆ ట్రస్ట్ ద్వారా వాటర్ ప్లాంట్ ఏదైతే పెట్టి, అదేవిధంగా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఉచితంగా ఆసుపత్రిని ఆ రోజు ప్రారంభించి ఈ రోజు వరకు కూడా ఆసుపత్రిలో అవసరమైనటువంటి మందులతో సహా ఉచితంగా ఇవ్వడం. అదేవిధంగా ఏదైతే ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా పెద్దపీట వేస్తూ ఇంటర్మీడియట్ కాలేజెస్ ఏదైతే సరౌండింగ్ విలేజ్ ఏదైతే ఉన్నాయో మరి వాళ్ళందరికీ కూడా నోట్బుక్స్, స్టడీ మెటీరియల్ ఇవన్నీ కూడా ఉచితంగా ఆ యొక్క విద్యార్థులకు అందజేయడంతో పాటుగా ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి ఏదైతే కంప్యూటర్ అవసరం అవుతుందో ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని కూడా ఒక గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేసి ఆ ఆడపిల్లల్ని ఆదుకునేటువంటి విధంగా మరి వేళ ఇటువంటి కార్యక్రమాల్ని తీసుకోవడం చాలా సంతోషం. ఇప్పుడే చూస్తూ ఉన్నాం ఏదైతే మహిళలు మరి పెద్ద ఎత్తున ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి విత్ మోటార్ తోటి ఆ మిషన్ వాళ్ళకి ఉచితంగా అందించాలనేటువంటిది, ఎందుకంటే వాటిని ఉపయోగించుకుంటూ మీరు ఇంకా ముందుకు వెళ్ళాలనేటువంటిది నా ఆలోచన. మరి ఇటువంటి కార్యక్రమాలే కాకుండా ఇప్పుడే చెప్పారు ఏదైతే బరెల్ గ్రౌండ్, ఎందుకంటే చాలా అవసరం. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఆఖరి మజిలీ అనేది ఆ శ్మశాన వాటిక ద్వారానే పూర్తవుతుంది. అంచేత అటువంటి బరెల్ గ్రౌండ్ ఏదైతే ఉందో అది కూడా ఒక కైలాస వనంగా ఉండాలనేటువంటి ఆలోచన కూడా చాలా అభినందనీయం. మరి ఈరోజు మరొక ముఖ్య అతిథి ఈవేళ బాపరాజు గారు, ఆయన కూడా ఈరోజు కలవడం నాకు చాలా సంతోషం, ఆనందం. పాలిటిక్స్ లో ప్రజలతో ఎట్లా మమేకం కావాలి అనేది బాపరాజు గారే మాకు ఒక స్ఫూర్తి. పోలవరం ప్రాజెక్టు ద్వారా లాభాలు సంపాదించాలని మాత్రమే చంద్రబాబు ఆలోచించారని, దానివల్లే రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారని వైసీపీ నేత మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో వేణుగోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ దీనికి తోడు తన అనాలోచిత నిర్ణయాల వల్లే మరింత నష్టం వచ్చిందని చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రజల దృష్టిని మరల్చడానికి తనకున్న మీడియా బలాన్ని ఉపయోగిస్తుందని అన్నారు. దీనివల్ల ఇబ్బంది పడేది ప్రజలేనని, 2014లో రాష్ట్రం కోల్పోయిన ఆదాయం పోలవరం పూర్తయితే వస్తుందని ఆశించామని, బీజేపీ కాంగ్రెస్లు ఆశలపై నీళ్లు పోసాయని అన్నారు. గతంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా పోలవరం నిర్మాణం కోసం ఏ రోజు కూడా ప్రయత్నం చేయలేదు. పోలవరం గురించి ఏ రోజు మాట్లాడలేదు. రాష్ట్రాన్ని విభజించమన్నప్పుడు ఒక అవకాశం వచ్చింది. రాష్ట్రానికి ప్రధాన వనరైనటువంటి పోలవరం నిర్మాణం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే అందులో ఎలా లాభాలు సంపాదించాలని చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆలోచన రెండవది కూడా చెప్తా ఉన్నాను. ఆయన ప్రత్యేక తరగతి హోదాని ప్రత్యేక ప్యాకేజ్ కోసం రాత్రికి రాత్రి వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది కూడా ఈ రాష్ట్ర పౌరులందరూ కూడా ఒకసారి గమనించాలి. ఈ రెండింటి వల్ల, ఆయన తీసుకున్న ఈ 2 నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు కానీ, యువత కానీ, మహిళలు కానీ, ప్రజలు కానీ ఎంత నష్టపోయారనే విషయాన్ని ఒకసారి మీ ద్వారా రాష్ట్ర పౌరులందరూ ఆలోచన చేయమని గతానికి ఒకసారికి వెళ్ళి 2016 డిసెంబర్లో ప్రాజెక్టు పనులు ప్రారంభమైనటువంటి పనులు తనకున్నటువంటి విజనరీ అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు. నవ్వాల్సింది ఏంటంటే ఆయన చాలా విజన్ ఉన్నటువంటి మనిషి. ప్రాజెక్టు నిర్మాణం ఒక ప్రోటోకాల్ ఆర్డర్స్లో జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయాలంటే ముందు పునాదులు ఎలా వేయాలి? పునాదులు అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎగువ కాపర్ డ్యామ్, దిగువ కాపర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్, స్పిల్వే. అన్నిటికంటే ప్రధానమైనటువంటిది స్పిల్వే. అంటే గోదావరి నదీ ప్రవాహాన్ని ఏ విధంగా కింద వరకు వెంపాలి. మనం అడ్డుకట్ట వేసినప్పుడు ఆ అడ్డుకట్ట వేయడం ద్వారా పై ప్రాంతాలు ముంపుకు గురైతే ఆ ప్రాంతవాసులకు కలిగే కష్టాన్ని, నష్టాన్ని ఎలా పోడ్చాలనేటువంటిదో ఆలోచించాలి. ఆయన వెనువెంటనే అందులో ఎంతవరకు మనకు లాభం వస్తుంది, ఎంతవరకు మనకు ఆదాయం వస్తుంది, లేకపోతే ఎంతవరకు మనకి
స్వార్థపూరితమైనటువంటి సంపాదన వస్తుందని ఆలోచించారు కాబట్టి 3 పనులు కూడా ఒకేసారి ప్రారంభించారని సాక్షాత్ వారి మంత్రి చెప్తున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంటారు డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది, దానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి గారని. సరే, ఆయన అనేసినంతరాన్ని జనాన్ని వినేసేటువంటి పరిస్థితి లేదు. ఆయనే సిడబ్ల్యూసిని అడిగారు, సిడబ్ల్యూసి మా వల్ల కాదని చెప్పిందని ఆయనే చెప్పారు. అంతర్జాతీయ నిపుణుల్ని కెనడా నుంచి యుఎస్ నుంచి తీసుకొచ్చారు. ఆ నిపుణుల కమిటీ వాళ్ళకి మన రాష్ట్రంతో ఇది లేదు కదా, ఆ నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి ఒక నివేదిక ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది, అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయిన చంద్రబాబు నాయుడు గారు కోట్లాది రూపాయలు తెచ్చి ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను రక్షిస్తారనేటువంటి భావన అందరికీ ఉంది. ప్రజలకు మంచి జరగాలి, ప్రజలకు మంచి జరిగితే ఖచ్చితంగా ప్రతిపక్షాలు కూడా అభినందిస్తాయి. కానీ ప్రజలకు మంచి చేయలేక ప్రతిపక్షాలనే టార్గెట్ చేసుకుని అదే పాలన అనేటువంటి విధానంతో ప్రజలకు మంచి చేయలేక ప్రతిపక్షాలను టార్గెట్ చేయడమే మా విధానం అని చేయడం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రజాస్వామ్యవాదులారా ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఎన్ని రకాలైనటువంటి అసత్యాలని ప్రచారం చేశారో, సత్యదూరమైనటువంటి మాటలు చెప్పారో, అవన్నీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మాటలు మారుస్తున్నారో. గత ప్రభుత్వం ఏం చేసింది? 14 లక్షల కోట్ల అప్పులని చెప్పారు. ఎంత ఉన్నాయి? 7,80,000 7,50,000 కోట్ల అప్పులు ఉన్నాయి. 7,50,000 కోట్ల అప్పులు ఉంటే దాన్ని 10 లక్షలు అంటారు. 14 లక్షలు ఉన్నప్పుడు సూపర్ 6 ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారు 10 ఆయనే చెప్తూ మరి ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు? ఒకటి, ఆయన ఈ అప్పులన్నీ కూడా ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినట్టుగా ప్రజలకు ఒక ఇంప్రెషన్ కలిగిస్తూ ఉంటాడు. క్లారిటీ ఏముంది? ఆ సస్పెండ్ చేసిన దానికి క్లారిటీ మనం అడగాల్సింది. మరి ముందు రోజు ఆర్టీఓ అని చెప్పారు, అవన్నీ కూడా ఫోటోస్టాట్స్ అని చెప్పారు, ఎక్కడ దేని మీద కూడా సంతకాలు లేవని చెప్పారు కదా. మరి 2 కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ ఎవరికి వస్తున్నాయి? అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి? ప్రభుత్వానికి వచ్చేది లబ్ధి ఎక్కడ వస్తుంది? ఈ పత్రాలు అడ్డుకుపోతున్నాయండి. ఆఫీసులో పత్రాలు అడ్డుకుపోవడం ఏంటి? ఇది వాళ్ళేం చెత్త కాగితాలు అంటారు, వాళ్ళే పత్రాలు అంటారు. ఇవన్నిటికి సంబంధించినటువంటి సమాచారం ఉంటుంది కదా, ప్రభుత్వం మీ చేతిలో ఉందండి. ఏ సమాచారం అయినా మీ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.